ఏ నాయనా ఆఫీస్కి వెళ్తున్నావా? వెళ్ళిరా అయ్యా జాగ్రత్తగా. ఏవండి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పూలు తీసుకురండి. ఎప్పుడు వృధా ఖర్చే, అయినా నీ ముఖానికి పూలు అవసరమా? అయ్యో అత్తయ్య, పూలు ముఖానికి పెట్టుకోరు అత్తయ్య, తలలో పెట్టుకుంటారు. ఈ కుళ్ళు చోకులకేం తక్కువ, అయిన పిల్లలుగా నన్ను అంచేత కాదు, కానీ ఈ మాటలకేం తక్కువ లేదమ్మా. నేనేం చేసినాను? పిల్లలు కాకపోవడం నా తప్ప. ఆ దేవుడు అయిన దానికి నేనేం చేయాలి? నేను బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి ఇంట్లో పనంతా చేసి పెట్టు. సర్లేండి అత్తయ్య. వచ్చిందండి వయ్యారి. ఏమే కాంతం, ఎక్కడికో వెళ్తున్నట్లున్నావే? ఏం లేదు అనసూయ, పని మీద బయటికి వెళ్తున్నాను, వస్తావా? అయ్యో నాకు పని ఉందిలే అనసూయ, మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే, చక్కెర తీసుకొని పోదా? ఏందే కాంతం, ఏందో అడుస్తున్నట్లున్నావే? అదే దీనికి పిల్లలంగా నడం చేత కాదు, కానీ నా మీదే కుళ్ళు జోకులేస్తుంది. సర్లే అనసూయ, నాకు పని ఉంది, నేను వెళ్తా. ఈ తలుపు చాటు నుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఏమ్మా లక్ష్మి, ఏం చేస్తున్నావు? పని చేసుకుంటున్నానండి. నాకు కూడా అర్థమైందమ్మాయి నువ్వు పని చేస్తున్నావని. ఊరికే అలా అడుగుతారా? అవును, ఏంది మీ అత్త అట్లా అడుస్తుంది? మీ అత్త ఉత్త గయ్యాలదమ్మాయ్. మీ మామని కంట్రోల్లో పెట్టుకుంది, నువ్వు కూడా మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో, అప్పుడు తిక్క కుదురుతుంది మీ అత్తకు. నాకు ఇలాంటివన్నీ చెప్పొద్దన్నా ఆంటీ. సర్లే అమ్మాయి, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఈ అనసూయ ఒకటి ఎప్పుడు నాకు మా అత్తకు పుల్లలు పెడుతుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావే అనసూయ? ఏం లేదు కాంతం, మా ఇంటికే వెళ్ళొస్తాను. సారీ లక్ష్మి, దాని మాటలు విని మోసపోయినా, ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి. రేపు పొద్దున్నే డాక్టర్ దగ్గరికి పోదాం, రెడీగా ఉండు లక్ష్మి. సరే అత్తయ్య.